కన్యా రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఎలా ఉన్నాయండి? బాగానే ఉన్నాయి. 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో రవి, చంద్ర, బుధ, కేతు గ్రహాలు. చూడండి, ఇక్కడ 6వ రాశిలో ఒక గ్రహం ఉంటే ఆ ఒక గ్రహమే యోగించేది. గత కాలంలో కేతు ఉండేవారు. ఇప్పుడు ఈ 3 గ్రహాలు కూడా అక్కడ చేరటం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహాలు కన్యా రాశికి 6వ స్థానం అవటం వల్ల మరింత శుభ ఫలితాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ధైర్యంతో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. సందేహాస్పదమైన అంశాల జోలికి పోరాదు. స్పష్టత ఉన్న విషయాల్లోనే లాభం చేకూరుతుంది. తొందరపడి అనవసరమైన విషయాలని చర్చించవద్దు. అపార్థాలకు తావివ్వకండి. కొన్ని సందర్భాల్లో మీదే పైచేయిగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం కూడా కలగవచ్చు. శుభ ఫలితాలను సాధిస్తారు. సమిష్టిగా నిర్ణయం తీసుకోండి. ఏది చెప్పినా ఏది చేసినా కుటుంబ పెద్దలతో లేదా కుటుంబంలోని వ్యక్తులతో సంప్రదించి చర్చించి సమిష్టిగా ముందుకు వెళ్ళండి. సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం ద్వారాగా పెద్దల సలహాలు కీలకమవుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉన్నది. దగ్గర వారితో మంచి స్నేహ సత్సంబంధాలు కొనసాగించాలి. లేకపోతే శత్రుపీడ పెరిగే సూచన గోచరిస్తోంది కాబట్టి అందరినీ కలుపుకుపోవడం చాలా అవసరం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ధైర్యం పెరగడం, అనుకూలంగా కాలం నడవాలి అంటే ఇక్కడ అంగారక స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఏ దేవాలయానికైనా సరే వెళ్ళండి. నవగ్రహాల్లో కుజ దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ కుజప్రీతిగా కందులు దానం చేయటం, శనిప్రీతిగా నువ్వులు దానం చేయటం అవసరం. మిగిలిన 12 రాశుల శుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.